విశాఖపట్నం రూరల్ మండలం అడవివరం గ్రామంలో ఉన్న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూమిలో ఏర్పాటు చేస్తున్న వైజాగ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్ విషయంలో చట్ట నిబంధనలు అనుసరించి తీరాల్సిందేనని హైకోర్టు చెప్పింది. పర్యావరణ పరిరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకుని చట్ట నిబంధనల మేరకే డేటా సెంటర్ నిర్మాణ పనులు కొనసాగించాలని తేల్చి చెప్పింది. ఇందుకు విరుద్ధంగా వివరిస్తే సంబంధిత అధికారిని బాధ్యులను చేస్తానని హెచ్చరిస్తూ తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లేసాగిర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లాగొండరంజన్ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవస్థానానికి చెందిన భూమిని డేటా సెంటర్ ఏర్పాటు నిమిత్తం ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేయడానికి సవాల్ చేస్తూ పర్యావరణవేత్త బిరాదరి జాతీయ కన్వీనర్ బుల్శెట్టి సత్యనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీని మీద తాజాగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విష్ణు తేజ స్పందిస్తూ డేటా సెంటర్ కోసం భూమిని కేవలం 11 ఏళ్ల లీజు ప్రాతిపదికన మాత్రమే కేటాయించామన్నారు. దీనివల్ల దేవస్థానానికి ఏటా 26 కోట్ల మేర ఆదాయం వస్తుందని చెప్పుకొచ్చారు.